అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడూ చేసే చింతపండు పులిహోర కాకుండా ఈ ఉగాదికి ఈ మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా చేసే మామిడికాయ పులిహోరలా కాకుండా దీంట్లో మనం ఒక స్పెషల్ పౌడర్ వేసుకోవడం వల్ల పులిహోరకి మరింత రుచి వస్తుంది. ఈ పులిహోరని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇది సుమారుగా 250 గ్రాముల వరకు ఉంటుంది. మనం తీసుకున్న ఒక గ్లాస్ కొలతకి 1.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. పులిహోరకి ఎప్పుడు రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి, అస్సలు మెత్తగా ఉండకూడదు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా దానంతట అదే మొత్తం పోయేదాకా వెయిట్ చేయాలి. స్టీమ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా మామిడికాయ తురుముని సిద్ధం చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది చాలా పెద్దగా ఉన్న మామిడికాయ కాబట్టి దీంట్లో సగం వరకు తురుము పెట్టుకుంటున్నాను. మామిడికాయ కొలత కరెక్ట్గా చెప్పడం కుదరదు, ఎందుకంటే మనం తీసుకున్న మామిడికాయ పులుపు పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్న 250 గ్రామ్స్ కొలతకి ఒక పెద్ద సైజ్ మామిడికాయలో సగం వరకు తీసి తురుము చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా కరెక్ట్గా తెలియాలి అంటే మీరు తీసుకున్న తురుముని ఒక్కసారే పులిహోరకి వాడకుండా కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటే అవసరమైతే తురుముని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులిహోరలో వాడే ఒక స్పెషల్ పొడి తయారు చేసుకుందాం. ముందుగా పాన్ పెట్టుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10 నుంచి 12 మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు తీసి చల్లారి పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్లో ఈ పొడిని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో ఒక 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఎర్రగా వచ్చిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు అన్నిటినీ వేసి బాగా వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో 5-6 ఎండుమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. తాలింపు బాగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉన్నట్లయితే మనం తీసుకున్న తురుములోంచి కొంచెం తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోరకి కనీసం ఒక 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే రైస్ మనం వేసిన మామిడి గుజ్జులోని పులుపుని పీల్చుకుని మంచి రుచి వస్తుంది. అలానే ఈ పులిహోరని ఒక 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి అప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. ఈ ఉగాదికి మీరు తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.